ఆర్ఎస్ఎస్‌కి సంబంధించి మీరు చెప్పే విస్తారక్కు, ప్రచారక్కు, స్వయం సేవక్కు ఇవన్నీ కూడా డిజిగ్నేషన్ కాదు వాటిట్లలో. వాటికి విభాగాలా? సంబంధించినటువంటి బాధ్యతలవి. అవును. లేదా మీరు ఇట్లా ఎంచుకోండి అని మనం చెప్పడానికి ఏం లేదక్కడ. మీకు వాళ్ళు ఇచ్చేటటువంటిది. ఇక్కడ అట్లా కాదు. మీరు గనక పార్టీలో కార్యకర్త అయితే మీరు చెప్పినటువంటి ఒక పదం. పార్టీ కోసం పని చేసి పెడుతూ మీడియాలో ఇట్లాంటి హడావిడి చేస్తుంటే ఒక పదం. లేదా డబ్బులు ఇచ్చి ఇంకోటి ఏదో చేస్తుంటే ఇంకో పదం. అది ప్రదాత అంటే. అయ్యికొస్తాయి. దాంట్లో దానికి దీనికి ఆర్ఎస్ఎస్ భావజాలానికి అది సంబంధం లేదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి అట్లా చందాలు ఇచ్చేవాళ్ళని, లేకపోతే ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా చేస్తున్నారని, లేకపోతే బీజేపీకి అనుకూలంగా చేస్తున్నారు కాలం డిజిగ్నేషన్ ఇస్తారు అట్లాగా వాళ్ళు. లేదా ఆర్ఎస్ఎస్ డబ్బులు ఇస్తే అట్లా డిజిగ్నేషన్ ఏమైనా ఇస్తారా? దాత అంటారు వాళ్ళని, అంతే సింపుల్. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. కొంచెం ద పార్టీ విత్ డిఫరెన్స్ అనేటటువంటి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త పేర్లు, కొత్త విధానం ఎవరో చెప్తుండొచ్చు. అంటే దానికి వాళ్ళకి కొంత ఆర్ఎస్ఎస్ ఇన్స్పిరేషన్ అయ్యి ఉండొచ్చు, కానీ దానికి దీనికి అసలు సంబంధం లేదనమాట ఇక్కడ ప్రాక్టికల్ గా చెప్పాలంటే. అయితే ఒక ఆస్పెక్ట్ మంచి ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తల విషయంలో ఈయన దగ్గర ఉన్న కమిట్మెంట్ మెచ్చుకోవాలి. ఏంటయ్యా అంటే ఈ కార్యకర్తలకు సంబంధించిన ఇన్సూరెన్స్ స్కీమ్స్ ని మానిటరింగ్ పర్ఫెక్ట్ గా చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్ నుంచి. ఇప్పుడు కార్యకర్తగా